హలో అందరికీ. ఈరోజు మనము లాజికల్లీ రిలవెంట్ అంటే ఏంటి, లీగల్లీ రిలవెంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనము ఇప్పుడు కోర్టులో ఏదైనా కేసు ఫైల్ చేసామంటే ఆ కేసుని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్సెస్ అనేటివి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఎవిడెన్సెస్ అంటే ఏంటి, రిలవెంట్ ఫ్యాక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు అక్యూజ్డ్ విక్టిమ్ని చంపాడు అనుకోండి, అక్యూజ్డ్కి విక్టిమ్కి ముందుగానే గొడవ ఉంది, ఆ గొడవ వల్ల మోటివ్ ఉంది అక్యూజ్డ్కి, అందువల్లే చంపాడు. సో ఈ గొడవ ఏంటి, మనకి ఈ గొడవ అనేది రిలవెంట్ ఫ్యాక్ట్ అనమాట. సో దానివల్ల మోటివ్ వచ్చింది అక్యూజ్డ్ అని చెప్పడానికి అది ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ అనమాట. సో ఇలాగా మనకి ఒక కేసుకి సంబంధించిన రిలవెంట్ ఫ్యాక్ట్స్ అన్ని మనము కోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తే కోర్టు దాన్ని బేస్ చేసుకుని జడ్జ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. కాకపోతే ఈ రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్లో మనకి 2 కైండ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి లాజికల్లీ రిలవెంట్, ఇంకొకటి వచ్చేసి లీగల్లీ రిలవెంట్ అనమాట. లీగల్లీ రిలవెంట్ అనేసి ఎప్పుడు అంటామంటే మనకి భారతీయ సాక్ష్య అధినియంలో చాప్టర్ 2 ఉంటుంది అనమాట, రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేసి. సో దాంట్లో మనకి సెక్షన్ 4 నుంచి సెక్షన్ 50 వరకు ఈ ఫ్యాక్ట్స్ వచ్చేసి రిలవెంట్ కేస్కి అనేసి మెన్షన్ చేసి ఉంటారనమాట. సో ఆ ఫ్యాక్ట్స్ని కానీ మనము కోర్టులో ప్రొడ్యూస్ చేసామంటే అవి మనకి లీగల్లీ రిలవెంట్ అనమాట. సో అవి మనకి అడ్మిసబుల్ అనమాట కోర్టులో. కానీ మనకి ఇంకొక ఫ్యాక్ట్స్ ఏంటి, లాజికల్లీ రిలవెంట్. సో మనకి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మెన్షన్ చేయలేదు, అంటే సెక్షన్ 4 to సెక్షన్ 50లో మెన్షన్ చేయలేదు. కానీ మనకి లాజికల్గా కామన్ సెన్స్తో ఆలోచించామంటే అవి కూడా మనకి కేసుకి రిలవెంట్ లాజికల్గా, కానీ అవి లీగల్లీ రిలవెంట్ కాదనమాట. అవి లీగల్లీ రిలవెంట్ కానప్పుడు అవి ఇన్అడ్మిసబుల్ అనమాట. సో అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫెషన్ మేడ్ టు అ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసబుల్ అనమాట. అంటే ఏంటి, దాన్ని అడ్మిట్ చేయరు కోర్టు, ఎందుకంటే సెక్షన్ 23 వచ్చేసి ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఒక ప్రిజంప్షన్ అనమాట. ఇప్పుడు అక్యూజర్ కానీ పోలీస్ ఆఫీసర్కి కన్ఫెషన్ అంటే ఏంటంటే తనే నేరం చేశాడు అనేసి ఒప్పుకోవడం అనమాట. సో ఆ ఒప్పుకునేది మనకి ఎలా ఉండాలంటే వాలంటరీగా, అంటే అక్యూజర్ తనంతట తానే ఒప్పుకునేలాగా ఉండాలన్నమాట. సో అప్పుడే మనం దాన్ని కన్ఫెషన్ అంటాము. కానీ ఇప్పుడు మనకి పోలీస్ ఆఫీసర్కి కన్ఫెషన్ చేశారంటే పోలీస్ ఆఫీసర్ అనేది మనకి ఎలా అంటే ఒక భయం అనమాట. పోలీస్ ఆఫీసర్ అంటే ఆ ప్రిజంప్షన్ అనమాట. పోలీస్ ఆఫీసర్ అంటే భయంతో అక్యూజ్డ్ కన్ఫెషన్ చేసి ఉండొచ్చు అనే ప్రిజంప్షన్ అనమాట. సో కాబట్టి మనకి దాన్ని ఇన్అడ్మిసబుల్ చేసేసారు. అలాగే ఒకవేళ పోలీస్ ఆఫీసర్ వాళ్ళపైన థ్రెట్ యూజ్ చేసి ప్రాసిక్యూషన్ కేసుని నిలబెట్టుకోవడం కోసం ఆ కన్ఫెషన్ని బయటికి తెప్పించారేమో అన్న ప్రిజంప్షన్ అనమాట. సో కాబట్టి మనకి దాన్ని సెక్షన్ 23 వచ్చేసి ఇన్అడ్మిసబుల్గా పెట్టిందనమాట. సో కాబట్టి ఇప్పుడు నిజంగానే ఒక అతను వాలంటరీగా కన్ఫెస్ చేసినా కూడా అది ఇన్అడ్మిసబుల్. సో లాజికల్గా ఆలోచిస్తే ఇతను చేశాడు, అలాగే పోలీస్ ఆఫీసర్కి లా అంటే ఏంటో తెలుసు కాబట్టి ఇది లాజికల్గా ఆలోచిస్తే రిలవెంటే. కానీ మనకి సెక్షన్ 23 ప్రొహిబిట్ చేయడం వల్ల ఇది లాజికల్గా రిలవెంట్ అయినా కూడా ఇది మనకి లీగల్గా రిలవెంట్ కాదనమాట. సో అన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే లీగల్గా రిలవెంట్ అవుతాయో దాన్నే మనం కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయగలుగుతాం అనమాట. అవే అడ్మిసబుల్, అంటే కోర్టు వాటిల్ని అంగీకరిస్తుంది అనమాట. థ్యాంక్ యూ.